ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ రీజనల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మొబైల్ 5G ఉన్నప్పటికీ మనకు 5G నెట్వర్క్ అయితే అస్సలు రావడం లేదన్నమాట. ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్టింగ్ చేసి మరీ చూపిస్తాను. కాకపోతే నేను కస్టమర్ కేర్ వాళ్ళకు కూడా అడిగాను, బ్రదర్ మా సైడ్ నుంచి అయితే ఎలాంటి ఎఫెక్ట్ లేదు, మీ మొబైల్లోనే ఏదైనా ఉండొచ్చు, మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి అని నాకే రిటర్న్ చెప్పడం అయితే జరిగింది. మా తరపు నుంచి సర్వీస్ అయితే సూపర్గా రన్ అవుతుందని వాళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట. కాకపోతే ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నా మొబైల్ 5G డివైసే అయినప్పటికీ ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నెట్వర్క్లో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి 5Gనే ఉంటుంది. కాకపోతే నాకు 5G అయితే రావడం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు 5G ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు అన్లిమిటెడ్ ట్రూ 5Gని యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నేను చెప్పే స్టెప్స్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్లో 100 కాదు 200% మీకు 5G ఇంటర్నెట్, అది కూడా అన్లిమిటెడ్ ఫ్రీగా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో మీరు రెండు సెట్టింగ్స్ని చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా యొక్క స్పీడ్ టెస్టింగ్ అప్లికేషన్ నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకముందు మీకు స్పీడ్ టెస్టింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఆఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు ఎంత వస్తుంది, 30 Mbps స్పీడ్ కూడా సరిగ్గా రావడం లేదన్నమాట. మోర్ దెన్ 30 to 40 Mbps వస్తుంది. కాకపోతే ప్రాపర్గా చూస్తే మనకు 30 Mbps వస్తుంది, అది కూడా అప్ డౌన్ అవుతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా రావడం లేదు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు అప్లోడింగ్ స్పీడ్ చూడొచ్చు, అసలు ఇక్కడ నుంచి కదలట్లేదన్న ముల్లే. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాంటప్పుడు ఇంటర్నెట్ని మనం నెక్స్ట్ లెవెల్లో పెంచుకోవాలంటే ఏం చేయాలో మీకు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఏమి చేయను, జస్ట్ మీ యొక్క మొబైల్లో మీరు రెండు సెట్టింగ్స్ని చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. మీరు డిఫాల్ట్గా మీరు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమని టైప్ చేస్తారంటే సింపుల్ ఇక్కడ నుంచి రీసెట్ అని ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. ఈ విధంగా టైప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మీకు బ్లూటూత్ అండ్ నెట్వర్క్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు రీసెట్ సెట్టింగ్ అయితే వస్తుంది అనమాట. నెట్వర్క్ కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, మనకు సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఎరేజ్ ఆల్ డేటా అయితే కొట్టద్దు. ఇలా కొట్టారంటే మీ మొబైల్లో ఉండే ప్రతి ఒక్క డేటా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఓన్లీ ఫర్ మనకు కావాల్సింది నెట్వర్క్ కాబట్టి ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. దిరాఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు టోటల్ నెట్వర్క్ అయితే రీసెట్ అవ్వడం జరుగుతుంది అనమాట. వన్స్ రీసెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలో మీకు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి టోటల్గా మనకు నెట్వర్క్ అయితే రీసెట్ కావడం జరిగింది. మనకు పైన చూసుకోవచ్చు 5G కూడా మనకు యాక్టివేట్ అయితే కావడం జరిగింది. కాకపోతే ఈ 5Gని మరింత మనము స్పీడ్గా పెంచుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఉండే మై జియో అప్లికేషన్ మీరు సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. జియో అయితే జియో, వేరే నెట్వర్క్ ఏ నెట్వర్క్ అయినా పర్లేదు అన్నమాట. మీరు చేయాల్సిన సెట్టింగ్స్ మాత్రం ఇవే ఉంటాయి. సింపుల్గా మీరు మై జియో అప్లికేషన్ సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. డిఫాల్ట్గా మీ యొక్క నంబర్తో లాగిన్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు సింపుల్గా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇంకా మనకు 5G ట్రూ 5G యాక్టివేట్ కాలేదన్నమాట. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే మీకు సంబంధించిన నంబర్ ఇక్కడనే కనిపిస్తుంటుంది. మీ నంబర్ పక్కన మీకు యారో సింబల్ కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇలాగే మీరు మెల్లగా చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్ యువర్ ట్రూ 5G ఈజ్ యాక్టివేటెడ్ కానీ మనకు చూపిస్తుంది, కానీ ప్రజెంట్ అయితే రావడం లేదన్నమాట. అలాంటప్పుడు కింద మీకు గెట్ స్టార్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. సింపుల్గా దీని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన యొక్క డివైస్లో ఏం ప్రాబ్లం ఉందో ఇక్కడ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క మొబైల్ అప్డేట్లో ఉందో లేదో ఒకసారి చెక్ అనేది చేసుకొని మీ యొక్క డివైస్ 5G కంఫర్టబుల్లా కాదా అని ఇక్కడ నుంచి మీరు టోటల్గా అన్నిటిని చెక్ అయితే చేసుకొని, నా యొక్క డివైస్ అయితే నాకు ఆల్రెడీ అప్డేట్లో ఉంది కాబట్టి సింపుల్గా ఐ హ్యావ్ అప్డేటెడ్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు గ్రేట్ ట్రూ 5G ఈజ్ రెడీ అన్నట్టుగా మనకు రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ట్రూ 5G అయితే యాక్టివేట్ కావడం జరిగింది. కాకపోతే మన యొక్క మొబైల్ నెట్వర్క్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ నుంచి ఇంకొక సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీరు ఏ సిమ్ని అయితే యూజ్ చేస్తున్నారో అయితే నేను జియో యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు జియో పనులు ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. ఈ డిఫాల్ట్గా మనకు ఆటోమేటిక్గా జంప్ అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనకు డిఫాల్ట్ ఉండిపోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు 5G ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు యాక్టివేట్ అయితే కావడం జరిగింది. వన్స్ ఇంతే మీరు రెండు సెట్టింగ్ని చేసుకోండి. దిరాఫ్టర్ మీ యొక్క నెట్వర్క్ ఎక్కడ మీకు కదలడం అయితే జరగదు. ఇప్పుడు మీకు స్పీడ్ టెస్టింగ్ చేసి చూపించే ముందు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మొబైల్ని
రీస్టార్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను నా యొక్క డివైస్ని రీస్టార్ట్ అయితే చేసుకోవడం జరిగింది. వన్స్ రీస్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ప్రజెంట్ నేను స్పీడ్ టెస్టింగ్ అయితే టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇంతకుముందు దానికి ప్రజెంట్ ఉన్న దానికి మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు, ఏ రేంజ్లో వస్తుంది అనేది ప్రజెంట్ చూసుకోవచ్చు. ఇంతకుముందు మనకు మోర్ దెన్ 20 to 30 MBPS మాత్రమే రావడం జరిగింది. ప్రజెంట్ చూసుకోవచ్చు దాదాపుగా మనకు 650 MBPS స్పీడ్ అయితే ఈజీగా ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది. దాదాపుగా ఇది మనకు 700 MBPS వరకు అయితే రావచ్చు అన్నమాట. ఇలా మీరు రెండు సెట్టింగ్స్ని చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు పెంచుకోండి. పైగా మీరు ట్రూ 5G అన్లిమిటెడ్ని ఇక్కడ నుంచి ఫ్రీగా యూజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రేంజ్లో మీ యొక్క నెట్వర్క్ స్పీడ్ అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీడియోంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.